అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. యోసేపు వయస్సు మనం గమనిస్తే ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారము చేసెను. అంటే 30 సంవత్సరాలకే దేవుడు రాజయోగాన్ని ఇచ్చివేశాడు. ఒక గొప్ప చక్రవర్తిగా మారిపోయాడు. ఇది ఎంత గొప్ప ధన్యత! ఎలా వచ్చింది ధన్యత అంటే గనక, అన్నలు అసూయపడ్డారు, అన్నులు అమ్మివేశారు, కానీ దేవుడు తోడై ఉన్నాడు. వాక్యమిటినటువంటి దేవుని బిడ్డలారా, మనకు దేవుడు తోడై ఉంటే మన జీవితము కూడా ఈ రకంగానే ఉంటుంది. చావు గోతులో వేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, నింద వేయబడ్డాడు, జైలులో వేయబడ్డాడు. రాజుగా దేవుడు అతన్ని నియమించేశాడు. ఎంత గొప్ప ధన్యత! ఇలాంటి ధన్యతలోనికి మనం వెళ్ళాలి. అసూయ అనేటటువంటి తత్వం మనలో ఉండడానికి వీలు లేదు. కాబట్టి గమనించండి. ఇక మూడవదిగా మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథములో అసూయ కలిగినటువంటి వారిలో మరొక వ్యక్తిని గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 16వ చరణాన్ని పరిశీలన చేద్దాం. 106వ కీర్తన 16వ చరణం. వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడిరి. ఎవరి యందు? మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైనటువంటి అహరోను నందును కూడా అసూయపడిరి అని రాయబడింది. ఎవరు వీరు? మోషే మీద అసూయపడినటువంటి వారు. ఎవరు వీరు? మరి గమనించినట్లయితే కనుక 106వ కీర్తన 16వ వచనంలో అసూయపడ్డారు. 17వ వచనంలో ఏం జరిగిందో దాని ఫలితం ఏంటి అక్కడ రాయబడింది. అది కూడా చదువుదాం. 17వ చరణములో, భూమి నెరవిడిచి దాతాను మృంగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. అంటే ఈ అసూయ వల్ల ఏం జరిగిందంటే భూమి నోరు తెరచి వారిని మింగేసింది. అంటే అసూయ తత్వము కలిగి ఉంటే చాలా ప్రమాదము, దేవుని ఉగ్రతకు గురవుతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనకి ఈ చరిత్ర కావాలి అంటే మరి మోషే ఒక అద్భుతమైనటువంటి పాత్ర. దేవుడు ఏర్పాటు జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు మోషే. ఈ మోషే జీవితం మనం పరిశీలన చేసినట్లయితే 120 సంవత్సరములు ఈయన జీవించాడు. ఈ 120 సంవత్సరాలు కూడా దేవుడు ఒక చక్కని ప్రణాళికలో మోషేను నడిపించాడు. ఈ 120 సంవత్సరముల్లో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంది. ఈ 120 సంవత్సరాలను 3 40ల కింద డివైడ్ చేశాడు. మొదటి 40 ఒక భాగము, రెండవ 40 ఒక భాగము, మూడవ 40 ఒక భాగం. 3 40ల్లో 3 ప్రధానమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించాడు. మొదటి 40 సంవత్సరం మనం పరిశీలన చేస్తే ఫరో యొక్క అంతఃపురములో పెరిగినటువంటి చరిత్ర, సకల విద్యలు, ఐగుప్తీయుల సకల విద్యలు కూడా అభ్యసించినటువంటి చరిత్ర మోషే కలిగి ఉన్నాడు. సకల విద్యల్లో జ్ఞానాన్ని కలిగిన వాడుగా, సకల విద్యలు నేర్చుకున్నటువంటి వాడుగా, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడినటువంటి చరిత్ర 40 సంవత్సరాలు మోషే జీవితంలో ఉంది. తర్వాత మరొక 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. అరణ్య యాత్ర చేసినటువంటి చరిత్ర. ఈ మిద్యాను అరణ్యములో ఉన్నటువంటి ఆ సమయములో మిద్యానీయుల అధిపతిగా కనబడుతూ ఉన్నటువంటి మిద్యానీయులకు యాజకుడుగా ఉన్నటువంటి ఇత్రో లేదా రఘుయేలు అనేటటువంటి వ్యక్తికి 7 కుమార్తెలుంటే ఒక కుమార్తె సిప్పోరా ఆ కుమార్తెను మరి వివాహం చేసుకున్నట్టుగా 2 బిడ్డలు పుట్టినట్టుగా మనకు రాయబడింది. ఆ 40 సంవత్సరాలు ఏమి చేశాడు అంటే అరణ్యములో తన మామ అయినటువంటి ఇత్రో యొక్క మందను మేపేటటువంటి ఒక గొర్రెల కాపరిగా పనిచేశాడు. 40 సంవత్సరాలు అంతఃపురములో రాజకుమారుడుగా ఉంటే 40 సంవత్సరాలు గొర్రెలు కాసేటటువంటి వాడుగా అరణ్యములో ఉన్నటువంటి చరిత్ర ఉంది. అంతఃపురములో ఉన్నటువంటి అనుభవం ఒకటి, అరణ్యములో ఉన్నటువంటి అనుభవం ఒకటి. అంతఃపురములో ఉన్నటువంటి వైభవం ఒకటి, అరణ్యములో ఉన్నటువంటి వైభవము ఒకటి. దేవుడు 2 అనుభవాలు కూడా
మరి ఇక్కడ ఇతనికి అప్పచెప్పాడు మోషే గారికి. ఆ తరువాత క్రమములో 3వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే కనుక దేవుడు మోషేను పిలుచుకునేటటువంటి చరిత్ర ఉంటుంది. మోషేను దేవుడు రమ్మని పిలిచాడు, రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు మోషేను దేవుడు. ఎందుకంటే నా జనాంగం పెట్టినటువంటి మొర నేను విన్నాను, వారు పెట్టినటువంటి మొరను విన్నాను, వారు పడుతున్నటువంటి బాధను చూచాను, నేను దిగివచ్చి ఉన్నాను, వారిని విడిపించడానికి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించడానికి నేను దిగివచ్చి ఉన్నానని చాలా స్పష్టముగా దేవుడు మాట్లాడారండి ఈ నిర్గమకాండ 3వ అధ్యాయములో. కాబట్టి ఆ రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వెపన్ మోషే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విజన్ మోషే, దేవుని యొక్క ఒక ప్రణాళిక మోషే, గొప్ప నాయకత్వం కలిగినటువంటి నాయకుడు మోషే, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు మోషే, తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే, పరమ సాత్వికుడుగా పిలువబడిన వాడు మోషే, నా వంటి పూర్ణ ప్రవక్త మీలో నుంచి వస్తాడని ప్రవచించిన ఒక గొప్ప ప్రవక్త మోషే. ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయింది అనగా గొప్ప ప్రార్థనాపరుడు మోషే. ఆహారం కోసం ప్రార్థన చేయగా దేవుడు మన్నాను కురిపించాడు, అంత గొప్ప ప్రార్థనాపరుడు మోషే. బండను కొట్టగా నీళ్లు రావడము, ఏది కావాలన్నా ప్రార్థన చేయడము, ఏది కావాలన్నా దేవునితో మాట్లాడడము, దేవుని చూడాలనేటువంటి ఆశ కలిగినటువంటి గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ధ్యానవంతుడు ఎవరు అంటే మోషే. ఒక అద్భుతమైనటువంటి వెపన్, ఇల్లంతటిలో దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. నమ్మకత్వానికి మరొక రూపము లేదిక, నమ్మకానికి రూపం అంటే ఎవరు అంటే మోషే. మోషేకు ఒక ప్రత్యేక చరిత్ర ఉందండి. అసలు ఏర్పాటు జనాంగాన్ని నడిపించాలంటే ఎంత ఏర్పాటులో ఉండాలో మోషే. మరి అలాంటి ఏర్పాటులో లేడా? ఉన్నాడు. దేశమంతా కూడా బానిసత్వములో మగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలీలు కనపడుతున్నారు. ఐగుప్తు దేశమంతా కూడా బానిసత్వంతో మగ్గిపోతున్నారండి ఆ రోజులలో. అక్కడ కూడా ఒక అసూయ ఉంది, గమనించండి, అక్కడ కూడా అసూయ ఉంది. ఎక్కడ? నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం చిత్రం ఏమిటంటే, ఆదికాండంలో యోసేపుతో ఆదికాండం అయిపోతుంది. యోసేపు యొక్క మరణంతో అయిపోతుంది. ఇందాక మనకు కూడా యోసేపు గురించి మాట్లాడుకున్నాం. నిర్గమకాండం మొదలైంది. నిర్గమకాండం మొదలైంది, గమనించాలి. యోసేపు యొక్క స్థాయి మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి విషయంలో దేవుడు యోసేపుకు తోడై ఉంటే యోసేపును దేవుడు హెచ్చించాడు. చిత్రం ఏమిటంటే, ఏ అన్నలైతే యోసేపును అసూయతో అమ్మేశారో అదే అన్నలు అదే యోసేపు దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి చరిత్ర దేవుడు యోసేపు జీవితంలో జరిగించాడు. ఏ కలలైతే వచ్చాయో, కలలు కనేవాడు వస్తున్నాడు, వారిని చంపేస్తే వాడు కలలు కూడా ఇక ఎలా నెరవేరుతాయని అన్నయ్యలు అనుకున్నారో ఆ కలలు నెరవేర్చడానికి దేవుడు యోసేపును బతికించి ఉంచాడు. యోసేపును ఆ కలలు నెరవేర్చే క్రమములో రాజుగా చేసేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కార్యాలు అంతు చిక్కనవి. ఆయన కార్యాలు మనము ఊహించని కార్యాలు. ఎందుకంటే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయనే. ఆలోచనకర్తగా ఆయన ఉన్నాడు. సాధారణమైనటువంటి కార్యాలు జరిగించేవాడు కాదు ఆయన, అసాధారణమైన కార్యాలు జరిగించేవాడు ఆయన. మానవ ఊహకు అందనటువంటి కార్యాలు జరిగించేవాడు ఆయన. ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయనే. ఈరోజు గమనించండి, కరువు వచ్చింది యోసేపు కాలములో. అన్నలందరూ కూడా ఆహారం కోసం, ఐగుప్తు దేశంలో ఆహారం దొరుకుతుందని చెప్పి యాకోబు చెబితే అన్నలందరూ కూడా వచ్చేసి యోసేపుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. చదువుతాం, ఆ మాట చదవడం ముందుకు వెళ్దాం. ఆదికాండం 42వ అధ్యాయము. ఆదికాండం 42వ అధ్యాయము 42వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 42:6. ఏది చేస్తే అదే నెత్తి మీదకి వస్తున్నట్టు చంపేశారు, కానీ జరిగే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి
ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. మీ పనులన్నీ కూడా వంగి ఉండగా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే నా పన నిలిచి ఉన్నదని చెప్పిన కళ ఏదైతే ఉందో అది జరుగుతుందండి. నోటితో చెప్పినటువంటి ఆ కళ కార్యరూపంలోకి వస్తూ ఉంది. దేవుడే చూపించాడు, దేవుడే జరిగిస్తాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఎప్పుడు మన జీవితంలో వాగ్దానం జరుగుతుంది అంటే, దేవుని కార్యం ఎప్పుడు జరుగుతుంది అంటే, దేవుని యొక్క కృపలో మనము ఉంటే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి భక్తి విషయంలో కానీ, మనము చేసేటటువంటి ప్రార్థనల విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా దేవుని మీద పూర్తిగా ఆధారపడి మనం ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా వాగ్దానము ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. ఆ వాగ్దానము నెరవేరే విధముగా మనం నడుచుకోవాలి. దాని కొరకు ప్రార్థన చేయాలి, దాని కొరకు కనిపెట్టాలి, దాని కొరకు దేవుని అడగాలి. యోసేపు జీవితంలో జరిగేది అదే. అద్భుతమైనటువంటి భక్తి జీవితము. యోసేపును చెరపడానికి, యోసేపు భక్తి జీవితంలో ఒక మచ్చ వేయడానికి సాతాను పోతీఫర్ భార్య రూపంలో వచ్చి నిలవబడినప్పటికీ తోసి వేసేశాడు దానిని. అది యోసేపు యొక్క భక్తి జీవితం. యోసేపులో ఉన్నటువంటి భక్తి జీవితం అదే. దేవునికే భయపడ్డాడు, ఇంకెవరికి నీ భయపడలా. దేవునికే భయపడ్డాడు. అమ్మా ఇలాంటి దుష్కార్యము చేస్తే చాలా పెద్ద తప్పు, దేవుడు ఊరుకోడు. వద్దు వద్దు, గెట్ అవుట్ అన్నాడంతే. ఎంత గొప్ప జీవి. ఆమె నీడ కూడా తాకకుండా పారిపోయాడు యోసేపు. ఉండాలి, యోసేపు వలె మనం జీవించాలి. దేవుని యందు భక్తి కలగాలి. మచ్చ రాకుండా, డాగు రాకుండా జాగ్రత్తగా మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఎక్కడ కూడా మనం రాజీ పడేటటువంటి వారముగా ఉండడానికి వీలు లేదు. పాపం అనే దాన్ని మనము అడ్డించుకోకూడదు. ఇక్కడ అన్నలు వచ్చారు, అసూయతో చూసినటువంటి అన్నలే, చంపేద్దామని చూసినటువంటి అన్నలే, కానీ దేవుని మహాకృపను బట్టి ఆ యోసేపే వీరికి ఆధారమైపోయాడు. మరొక సందర్భంలో 43వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూద్దాం. ఆదికాండం 43:26. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో చూద్దాం. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. చూసారా, ఇక్కడ కూడా సాగిలపడ్డారు. అలాగే 44:14 రాయబడినటువంటి మాట, అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను కనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. మూడు సందర్భాల్లో కూడా మనం చూసినట్లయితే వంగి నమస్కారము చేసి నేలను సాగిలపడి నమస్కారము చేసినటువంటి చరిత్ర కనబడుతూ ఉంది. అది యోసేపుకు దేవుడిచ్చిన గొప్ప యోగ్యత. అసూయ పడేవారే కాళ్లకు మ్రొక్కేలాగా దేవుడే చేశాడు. చూసారా? కాబట్టి నీ జీవితంలో కూడా ఎవరైనా అసూయ కలిగి ఉన్నారేమో, నువ్వు భయపడొద్దు. పొరపాటున నువ్వు కూడా అసూయ అనేటటువంటి పాపం చేయొద్దు. వాళ్ళు అసూయ కలిగి ఉంటే ఉండనివ్వండి, వారి కోసం ప్రార్థన చేద్దాం అంతే. మనలో మట్టికి అసూయతత్వం రాకూడదు. కానీ ఎప్పటికైనా ఏం జరుగుతుందో తెలుసా? ఖచ్చితంగా దేవుడు ఒక రోజు రప్పిస్తాడు. ఆ రోజున వారే మన దగ్గరకు వస్తారు. అది తథ్యం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే దేవుణ్ణి మనం పట్టుకుని వెళ్ళాలి, దేవుడి మీద మనం ఆధారపడి వెళ్ళాలి. ఇలా జరుగుతూ ఉండగా మరి మోషే అహరోనుల మీద జరిగినటువంటి సనుగుడు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరో అంశంగా దీన్ని మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి మాట ఏమిటంటే, నిర్గమకాండంలో మరి మోషే అహరోనుల మీద సనిగిన మరి మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి, వీళ్ళందరూ కూడా కరువు వచ్చినటువంటి సమయంలో యాకోబు అలాగే అన్నలందరూ వచ్చేసారు. మొత్తం అందరూ వచ్చేసి ఐగుప్తులో ఉన్నారు. 70 మంది వచ్చారండి. ఇప్పుడు ఈ 70 మంది కూడా అక్కడ సెటిల్ అయిపోయారు, ఐగుప్తు దేశంలో సెటిల్ అయిపోయారు. తరాలు మారిపోతూ ఉన్నాయి. యోసేపు చనిపోయాడు. మెయిన్ తరంలో ఉన్నటువంటి వారందరూ చనిపోయారు. వారి పిల్లలు ఏమయ్యారంటే వృద్ధి చెందారంట. వారు ప్రబలిరని రాయబడింది. వారి సంతానము వృద్ధి అయిపోయింది. ఎంత వృద్ధి అయిపోయిందంటే ఐగుప్తు దేశములో ఉన్నటువంటి వారి కంటే వీరి సంఖ్య పెరిగిపోయింది. ఎప్పుడైతే సంఖ్య పెరిగిపోయిందో, గమనించండి, సంఖ్య ఎప్పుడైతే పెరిగిపోయిందో ఐగుప్తు రాజుకి భయం మొదలయ్యింది, అసూయ మొదలయ్యింది. అసూయ అనేటటువంటి భయంకరమైనటువంటి పాపము అక్కడ ప్రవేశించింది. దేవుని ప్రజలను నాశనము చేసేటటువంటి పని ఎవరిది? సాతానుది. సాతాను యొక్క అస్త్రం ఏమిటంటే అసూయే. అసూయ ఈజుకుంటూ సాతాను ఈజుకుంటూ అసూయ మొదలై ఈ అసూయ ఏం చేస్తుందంటే, ఇదిగో వారి సంఖ్య విస్తరించడానికి వీలు లేదు,
వారు ప్రబలడానికి వీలు లేదు, అలాగని దేశం నుంచి వెళ్ళిపోవడానికి వీలు లేదు. కాబట్టి ఏం చేద్దామంటే పురిట్లోనే మగపిట్టలైతే చంపేయండి అని ఆజ్ఞాపించాడు. ఈ అసూయ ఎలా మారుతుందంటే మీకు ముందే తెలుసు, అసూయ ఎప్పుడు కూడా ఏంటంటే వ్యక్తి ప్రాణాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు వారి జనాభా పెరగకూడదంటే వారి మగపిల్లలను చంపేయాలి. అందుకని పురుడు పోస్తున్నటువంటి మరి షిఫ్రా పూయి అనేటటువంటి మంత్రసాలను పిలిపించి, ఇదిగో ఐగుప్తు స్త్రీలు, ఎబ్రీ స్త్రీలు మరి కాన్పు వేసే సమయంలో మీరు ఖచ్చితంగా ఆ కాన్పేటల మీద చూడండి, ఒకవేళ మగబిడ్డ పుడితే గనక ఆ మగబిడ్డను అక్కడే చంపేయండి, ఆడబిడ్డ అయితే బతకనివ్వండి అని చెప్తే అప్పుడు షిఫ్రా పూయలు ఏం చేశారంటే రాజు చెప్పినట్టుగా చేయరు, మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా కానీ వదిలేస్తూ ఉంటారు. ఈ వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. షిఫ్రా పూయను పిలిపించి మీరు ఏం చేస్తున్నారని అడిగితే వాళ్ళు అన్నమాట, అయ్యా నువ్వు చెప్పినట్టు మేము చేస్తున్నాం, కానీ ఎబ్రిసీలు చురుకైన వారు, మేము వెళ్ళేలోపే వాళ్ళకి అనేస్తున్నారు అని చెప్పారు. అప్పుడు మరలా ఈ అసూయ ఎలా మారిందంటే ఈసారి మగపిల్లలైనటువంటి వారందరినీ కూడా ఏటి నీటిలో పడేయండి అని చెప్పాడు. చూసారా ఎంత ఎంత దారుణంగా ఉందో దేవుని ప్రజల మీద సాతానుగడ అసూయ ఫరో రూపంలో కనబడుతూ ఉంది. అలాంటి కష్ట సమయము, అలాగే వీళ్ళను పనుల్లో కూడా, అనగా ఇశ్రాయేలు ప్రజలను పనుల్లో కూడా చాలా టార్చర్ పెడుతున్నారంట. వీరు చేసేటటువంటి పని పరిమాణం పెంచుతూ ఉన్నారు, చాలా కఠినంగా పని చేయిస్తూ ఉన్నారు. ఒక పక్కన కఠిన పని చేస్తున్నారు, కఠిన దాస్యత్వంలో ఉన్నారు, బానిసలుగా కఠిన బానిసత్వంలో వారు ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే దేవుని యొక్క ఏర్పాటు జనాంగం. అది దేవుడు పిలుపునిచ్చి అబ్రహాములో నుంచి జనాంగములను రప్పించాడు. ఒకే అబ్రహాములో నుంచి ఇస్సాకులో నుంచి యాకోబు నుంచి 12 మంది, ఆ 12 గోత్రగతులుగా పిలువబడ్డారు. వారి సంతానము దేవుడు లక్షలాది మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి ఏర్పాటు జనాంగం అది. పైగా ఈ ఏర్పాటు జనాంగానికి దేవుడిచ్చినటువంటి దేశము పాలు తేళ్లు ప్రవహించడం కనాను దేశము. కాబట్టి ఆ దేశంలోనికి వారిని నడిపించాలి, ఆ దేశంలో వారిని ఉంచాలి. కానీ వీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఇది కూడా దేవుని యొక్క వాగ్దానమే. ఆదికాండం 15వ అధ్యాయము 13, 14 వచనముల్లో స్పష్టముగా దేవుడు అబ్రహాము గారికి బయలుపరిచారు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారనేటువంటి మాట రాయబడింది అక్కడ. కాబట్టి దేవుడు ఆ వాగ్దానము జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ టైం అయిపోయింది, అక్కడి నుంచి బయటికి రావాలంటే విడిపించడానికి ఒక నాయకుడు కావాలి, నడిపించడానికి ఒక నాయకుడు కావాలి, ఒక అద్భుతమైనటువంటి ఒక వెపన్ కావాలి. కాబట్టి దేవుడే 2వ అధ్యాయములో మోషే అనేటటువంటి వెపన్ని దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. అసూయతో రగిలిపోతున్నటువంటి ఆ ఫరో రాజు చేతుల్లో నుంచి బయటకు తీసుకురావాలి ఈ జనాంగాన్ని. అంటే దేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేయాలి, ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉండాలి. చాలా సింపుల్ లాజిక్ అండి. దేవుడు తోడై ఉంటాడు ఖచ్చితంగా. అవతల కనుక అసూయ తరగులుతూ ఉంటే మనకు దేవుడు తోడై ఉంటాడు. నీ బంధువులు నీ మీద అసూయ కలిగి ఉన్నారా, నువ్వేమీ కంగారు పడద్దు, వాళ్ళని ఏమీ అనొద్దు, వారి కోసం ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వాళ్ళ శత్రుత్వం పెరుగుతూ ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కీడు చాటున ఆయన దాచిన మేలదే. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుందో మనం ఇందాక చూసాం. వాళ్ళు ఒకవేళ చంపే ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు తోడై ఉంటాడు. ఇక్కడ మోషే గారిని అదే దేశములోనండి ఎక్కడి నుంచి తీసుకురాలా, అక్కడి నుంచే లేవీ వంశస్థుల్లో నుంచి మోషే గారిని దేవుడు పుట్టించాడు. ఎవరా లేవీ వంశస్థులంటే అమ్రాము, యొకబేదే అనేటటువంటి వీరిలో నుంచి దేవుడు మోషే గారిని పుట్టించాడు. అంతకుముందు అహరోను, మిరియాము వారిరువురిని పుట్టించిన తరువాత మోషే గారిని పుట్టించాడు. ప్రమాదం ఏమిటంటే పురిట్లోనే చంపేయాలి మగపిల్లాడైతే, కానీ షిఫ్రా పూయ చంపలేదు. పైగా ఈ పుట్టినటువంటి వ్యక్తి మోషే ఎలా ఉన్నాడంటే దివ్య సుందరుడుగా ఉన్నాడు, అద్భుతమైనటువంటి రూపాన్ని కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. దివ్య సుందరుడుగా కనబడుతూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏం చేశారంటే 3 నెలలు దాచారంట. నైల్ నదిలో పాడేయాలి, కానీ 3 నెలలు దాచారు. ఇక తర్వాత దాచలేకపోయారు. ఒక జమ్మపెట్టె తీసుకున్నారు, దాన్ని తయారు చేసి దానికి కీలు పూసి ఆ జమ్మపెట్టెలో మోషే గారిని పరుకోబెట్టి నైల్ నదిలో విడిచిపెట్టేశారు. ఒక పక్కన చాలా బాధ,
అయినా కానీ విడిచిపెట్టేశారు. ఇదంతా దూరం నుంచి మోషే గారి అక్క మిరియాము చూస్తూ ఉంది. ఎక్కడికి వెళ్తాడు నా తమ్ముడు అని అలా చూస్తూ ఉందండి. ఫాలో అవుతూ ఉంది, ఒడ్డు మీద ఫాలో అవుతూ ఉంటే సరిగ్గా ఫరో యొక్క కుమార్తె ఆ ఏటిగడ్డ దగ్గరికి వచ్చింది. ఈ జమ్ము పెట్టి వెళుతూ ఉంది. జమ్ముగడ్డి దగ్గర ఆగింది. ఏంటా పెట్టి అని చెప్పి మరి చెరికత్తలను పంపించి తీసుకురమ్మని తీసుకొచ్చి ఓపెన్ చేస్తే దాంట్లో దివ్య సుందరుడుగా ముచ్చటేస్తున్నటువంటి బాబు కనపడ్డాడు. వెంటనే చూచి ఈ బిడ్డ ఎబ్రీల బిడ్డ అన్నది. ఈలోపు మోషే గారి అక్క దగ్గరికి వచ్చి, అమ్మ మీరు పెంచుకుంటారా? ఒకవేళ మీరు కనుక పెంచుకునే ఫలమైతే నేను దాదిని తీసుకొస్తాను, ఎబ్రీల నుంచి దాదిని తీసుకొస్తానంటే అప్పుడు ఫరో గారి యొక్క కుమార్తె అంటుంది కదా, సరే నేను పెంచుకుంటాను తీసుకురా అంటే అప్పుడు ఈ మిరియాము ఎంత తెలివైందంటే సరిగ్గా మోషే గారి యొక్క తల్లిగారు అంటే మిరియాం గారి తల్లిగారిని తీసుకొచ్చేసింది. అప్పుడు ఈ ఫరో కుమార్తె అంటుంది కదా, ఇదిగో నా కొరకు పాలిచ్చి పెంచుము. 9వ వచనం 2:9 ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు పాలిచ్చి పెంచుము అని చెప్తుంది. మొత్తం మీద దేవుడు ఆ రీతిగా ఏ జనాంగాన్నైతే మరి అభివృద్ధి చెందకుండా నశింప చేయడానికి అసూయతో రగిలిపోతున్నాడో ఫరో, అదే కుటుంబములో అదే గృహములో ఈ జనాంగాన్ని కాపాడేటటువంటి వీరుణ్ణి ధీరుణ్ణి దేవుడు అక్కడే పెంచుతున్నాడండి. ఎంత గొప్ప ధన్యతో గమనించండి, ఎంత గొప్ప ధన్యతో గమనించండి. నీ శత్రువులు నీకు భోజనము సిద్ధపరిచేదన్న వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుతూ ఉంది. ఇప్పుడు చిన్నగా ఉన్నటువంటి ఈ మోషే రాబోయే తరములో రాబోయే కాలములో ఒక గొప్ప నాయకుడు అవుతాడు. ఈ విషయం ఫరో గారికి తెలియదు, ఫరో కుమార్తెకి తెలియదు. కానీ ఎవరికి తెలుసు అంటే దేవాది దేవుడికి సమస్తము తెలుసు. మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు పురుషుడు, ఏర్పాటు జనాంగాన్ని నడిపించేటటువంటి ఏర్పాటు నాయకుడు ఆయన. ఇవన్నీ ఎరిగినవాడు గనక మోషేని తీసుకెళ్ళి రాజవంశములోనే పెంచుతూ ఉన్నాడు. రాజకుమార్తె పాలిచ్చి రాజకుమార్తె జీతమిస్తూ ఉంది పాలిస్తున్నటువంటి తన తల్లికి. ఇదంత గొప్ప ధన్యత. బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే డబ్బులు తీసుకొస్తూ ఉన్నాడు, సంపాదన తీసుకొస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతం అండి ఇది. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి పాలిచ్చి పెంచింది, పెద్దవాడయ్యాడు, తీసుకొచ్చింది. ఫరో యొక్క కుమార్తెకి అప్పచెప్తే ఫరో కుమార్తె పేరు పెడుతూ ఉంది. ఏమని పేరు పెట్టిందంటే నీటిలోంచి తీయబడ్డాడు కనుక మోషే అని పేరు పెట్టేసింది. ఇతనికి ఆమె నీటిలో నుండి ఇతని తీసిదని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. కొంతకాలమైన తరువాత గమనించండి, ఈ మోషే సకల విద్యలలో కూడా ఆరితేరిపోయి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడ్డాడు. తరువాత ఈ వెపనికి దేవుని యొక్క పని ఏమిటో అర్థమైంది. తన యొక్క బంధువులు, తన యొక్క రక్త సంబంధికులు పడుతున్నటువంటి బాధ చూచాడు. ఆ దినములలో మోషే పెద్దవాడే తన జనుల యొద్దకు వెళ్ళి వారు పడినటువంటి భారములను చూచెను. అంత మాత్రమే కాదండి, ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. ఎబ్రియుడు అలాగే ఐగుప్తుడు ఫైట్ చేసుకుంటా ఉంటే, దెబ్బలాడుకుంటా ఉంటే మొత్తం మీద ఆ తప్పున్నటువంటి ఐగుప్తుడిని కొట్టి చంపేసి ఇసుకలో కప్పెట్టేస్తాడు. నా వారు అనే ఆలోచన. తరువాత మరలా ఇద్దరు ఇశ్రాయేలీయులు దెబ్బలాడుకుంటూ ఉంటే వారి మధ్యలో నిలవబడి న్యాయం చెప్తా ఉంటే ఒకడు అంటాడు కదా, నిన్ను మా మీద ఎవరిని ఏర్పరిగా పెట్టాడు, తీర్పరిగా ఎవరు పెట్టారు? నువ్వు నిన్న ఐగుప్తుని చంపిన నన్ను కూడా చంపేస్తావా? మాకు తెలుసు అని ఒక మాట ఇశ్రాయేలీయుడు అంటాడు. ఆ మాట విన్నట్టునే అయ్య బాబు ఇది రాజుగారి దాకా వెళితే చాలా ప్రమాదం అని చెప్పేసి మరి ఈ యొక్క మోషే గారు మిద్యాను అనే ప్రాంతానికి పారిపోతాడు. అలా వెళ్ళిపోయి 40 సంవత్సరాలు అక్కడే ఉంటాడు. ఈ 40 సంవత్సరాలు కూడా మరి మిద్యాను యాజకుడుగా ఉన్న ఇత్రో అనేటటువంటి మరి ఆ వ్యక్తి యొక్క కుమార్తెను, సిప్పోరా అనేటటువంటి ఆ కుమార్తెతో వివాహం జరుగుతుంది. ఇద్దరు పిల్లలను అక్కడ కనడం జరుగుతుంది. గమనించండి, ఏదేమైనప్పటికీ ఇక్కడ మనము ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమిటంటే మరి అలా మోషే గారి యొక్క వివాహం జరిగి 40 సంవత్సరాలు కూడా అరణ్యములో పెంచబడ్డాడు. అంతఃపురంలో 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు అంతఃపురం అయిపోయింది. 40 సంవత్సరాలు అరణ్యములో బాహ్య వాతావరణం ఎలా ఉంటుందో అవన్నీ తెలుసుకున్నాడు. సరిగ్గా 3వ అధ్యాయం వస్తువులోకి మోషే గారు
మోషే గారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. గొప్ప పిలుపు. మోషే గారి యొక్క జన్మ రహస్యం ఏమిటో చెబుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు మోషే గారిని సృష్టించుకున్నాడో, ఎందుకు దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడో ఇదంతా కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ బయలుపాట్లో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు పడుతున్నటువంటి బాధను నేను చూచాను, వారు పెట్టిన మొర నేను విన్నాను, వారి వేదన నేను చూచాను, వారి యొక్క బాధ అంతా నాకు అర్థమైంది. కాబట్టి నువ్వు వారిని విడిపించాలి, వారిని విడిపించడానికి నడిపించడానికి నేను దిగి వచ్చాను. కాబట్టి నీవు ముందు నడవాలి, నేను నడిపిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు మోషేకు తోడుగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. మహాగణుడా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచూ ఉన్నాము ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో. ప్రభువా, ఇదిగో ఆ అసూయను గురించినటువంటి చరిత్ర మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అది భయంకరమైనటువంటి వ్యసనమని, అది భయంకరమైనటువంటి పాపమని, అది భయంకరమైనటువంటి ఎముకలకు కుళ్ళు అని ప్రభువా నీ వాక్యములో రాయించావు. నాయనా, అసూయ వల్ల ప్రభువా ఎంతగానో ప్రభువా నాయన నీకు దూరమైనటువంటి వారి చరిత్ర నాయన, వారి జీవితాలు ప్రభువా నాయన మరణానికి నడిపించబడినటువంటి చరిత్రలు ప్రభువా మేము చూచి ఉన్నాము. దేవా, ఇదిగో నాయన అసూయ అనేటటువంటి తత్వము, అసూయ అనే లక్షణం ప్రభువా మాలో లేకుండా నాయనా, ఇదిగో తండ్రి నీ ప్రేమతత్వం మేము కలిగి ముందుకు సాగడానికి, అసూయ కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలోనికి చేర్చబడరని ప్రభువా నీ లేఖనములో రాయించావు. ఇది శరీర క్రియ గనుక దీన్ని విడిచిపెట్టే ధన్యత మా అందరికీ దయచేయమని సాతాను యొక్క పన్నాగములను ప్రభువా ఇదిగో నాయన నీ బిడ్డల జీవితాల్లో ఎక్కడ కూడా తండ్రి నాయన ఫలించకుండా వారి చుట్టూ నీ కంచె కాపుదలగా ఉంచండి. వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి అనారోగ్యం అన్నిటినీ తొలగించి నీ కృపలో సంపూర్ణ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.